ఆడియన్గా వినాలి, హీరోకి కాకుండా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కథ మీద మీకు నమ్మకం ఎలా కలిగింది? అంటే బద్మాషి వాళ్ళకి బంపర్ ఆఫర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నమ్మకం ఏంటంటే చాలా అదృష్టంగా భావిస్తున్నా. ఫస్ట్ ఏంటంటే సామాన్యుడు, శ్రీమన్నారాయణ, ఒక నంది అవార్డు విజేత గారు, పెద్ద పెద్ద డైరెక్టర్ నా కథ చెప్తున్నప్పుడే అనుకున్నాను, ఎందుకంటే నాకు చాలా బాగా తీస్తుంది. ద సేమ్ టైం ఎడిటర్ వచ్చేసి మార్కండేయ వెంకటేశ్వరరావు, ఆయన ఇంత పెద్ద ఆయన, కెమెరామెన్ విజయ్ కుమార్ సి. సో అందరు బాగున్నారు. తర్వాత కథ పరంగా ఆలోచిస్తే పర్ఫెక్ట్ నన్ను అనుకుంటూ ఇందిరా సేన ఉంటే పర్ఫెక్ట్ బద్మాషి లాగా సో నాకు కూడా అనిపించింది. బద్మాషి మీరు ఒప్పుకుంటారండి? అంటే క్యారెక్టర్ పరంగా, అంటే ఆ క్యారెక్టర్లు కథ చెప్తున్నప్పుడు నేను యాక్ట్ అవుతానని నాకు అనిపించింది. ఓకే, అంటే మీరు బద్మాష్ అని టైటిల్ పెట్టారు. రేపు పొద్దున ఫ్రీ రిలీజ్ ఈవెంట్కో లేదంటే ఎక్కడికల్లా వెళ్ళినప్పుడు ఆడియన్స్ మిమ్మల్ని బద్మాష్ గారు అంటే మీరేమంటారు? చాలా హ్యాపీ ఫీల్ అయితే, ఎందుకంటే అంత పెద్ద హిట్ అయింది అనుకుంటా నేను. అంతే కదా. ఇప్పుడు పోకిరి ఉంది, మహేష్ బాబు సినిమా పోకిరి అని ఉంది, అంతే కదా. ఏదన్నా నెగిటివ్ అయిందంటే డెఫినెట్లీ మా మూవీ హిట్ అయినట్టు. ఇడియట్. ఓకే, అంటే టైటిల్ చెప్పినప్పుడు మీరు ఒప్పేసుకున్నారు లేదంటే మారుద్దాం అలాంటి ఏమైనా ప్లాన్ చేశారా? లేదు, అసలు బద్మాషాలకి బంపర్ అవ్వదు ఎవ్వరు కూడా వద్దలేదు, చాలా బాగుంది. ఓకే.